నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో చోటు చేసుకున్న విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆనందోత్సాహాలతో సాగాల్సిన జాతర ఒక చిన్నారి ప్రాణం తీసిన ఘటనగా మారింది. 2 నెలల పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. కుమ్మెర గ్రామానికి చెందిన గణేష్ తన భార్య మౌనిక, 2 నెలల కుమార్తె బంధువు చంద్రకళతో కలిసి ఈ నెల 18న జాతరకు వెళ్లారు. బుధవారం రాత్రి దైవ దర్శనం కోసం వెళ్లే సమయంలో టికెట్ ధర విషయంలో వివాదం చెలరేగింది. ఆలయ నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డి 100 రూపాయలు చెల్లించాలని చెప్పగా, ఇతరుల నుంచి తీసుకోకుండా తమ వారినే ఎందుకు అడుగుతున్నారని చంద్రకళ ప్రశ్నించారు. మాటల తగువు క్రమంగా తీవ్ర రూపం దాల్చి 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉధృతంగా మారి తోపులాటకు దారితీసింది. ఆ గందరగోళంలో మౌనిక తన చిన్నారితో కలిసి కింద పడిపోయారు. ఒక్కసారిగా జరిగిన తోపులాటలో చిన్నారి తీవ్రంగా అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే శిశువును నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా మొదట పరిస్థితి స్థిరంగానే ఉందని చెప్పారు. కానీ కొన్ని రోజులకు శిశువు ఆరోగ్యం క్షీణించింది. చివరికి శనివారం ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి తల్లి మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంఘటనకు కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే పోలీసులు నిందితుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపైన ఆగ్రహంతో బాధిత కుటుంబ సభ్యులు, పలు ప్రజా సంఘాల నేతలు కలిసి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపైన భారీ నిరసన చేపట్టారు. సుమారు 5 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపైన వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. చిన్నారి మృతి పట్ల బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరికి డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీఎస్పీ భరోసా ఇవ్వడంతో రాత్రి సుమారు 11:30 నిరసనకారులు ఆందోళన విరమించుకున్నారు. ఒక చిన్నారి ప్రాణం కోల్పోయిన ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా స్పందనలు వ్యక్తమవుతున్నాయి. జాతరల వంటి పెద్ద వేడుకల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? నిందితులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.